అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ కేముద్రుమ యోగం. బృహత్తర పరాశర హోరా శాస్త్రంలో ఈ కేముద్రమ యోగానికి సంబంధించిన ఈ 2 శ్లోకాలను పరిశీలన చేయండి. చంద్రుని నుండి ద్వితీయ వ్యయములందు రవి కాకుండా మిగిలిన గ్రహాలు ఏవీ లేకుండా ఉంటే అది కేముద్రమ యోగం అవుతాదని చెప్పడం జరిగింది. ఒకవేళ లగ్నం నుండి కానీ చంద్రుని నుండి కానీ కేంద్రములందు గ్రహములుంటే ఈ యోగం వర్తించదు అని చెప్పడం జరిగింది. ఈ యోగంలో పుట్టిన జాతకుడు విద్యాహీనుడు, బుద్ధిహీనుడు, దరిద్రుడు, ఆపదలు గలవాడవుతాడని చెప్పడం జరిగింది. కేంద్రములందు గ్రహములుంటే ఈ యోగం వర్తించదని చెప్పడం జరిగింది. కానీ ఇది వాస్తవం కాదు. మనం దీన్ని ఒక ఉదాహరణ ద్వారా పరిశీలన చేసి చూద్దాం. తులా లగ్నాన్ని ఉదాహరణగా తీసుకుందాం. తులా లగ్నానికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు కేంద్రస్థానమైనటువంటి కర్కాటకంలో ఉన్నాడు. కుజుడు పాపి అవటం వలన ఈ కుజుని యొక్క అష్టమ దృష్టి పంచమ స్థానం మీద ఉండుట వలన పంచమ స్థానాన్ని చెడగొట్టును, విద్యాహీనునిగా బుద్ధిహీనునిగా తయారు చేయును. కానీ ఈ యోగంలో ఏం చెప్తున్నారు? కేంద్రములందు గ్రహములుంటే ఈ యోగం వర్తించదు అని చెప్పడం జరిగింది. లగ్నానుసారం శుభగ్రహం ఏదన్నా కేంద్రములలో ఉంటే ఈ యోగం వర్తించదు. అంతేగాని ఇక్కడ చెప్పిన విధంగా కేంద్రములలో గ్రహం ఉంటే ఈ యోగము వర్తించదు అని మనము దీన్ని యథావిధిగా తీసుకొని ఫలితాలను చెప్పకూడదు. ఇక్కడ వాస్తవానికి కేముద్రమ యోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బుద్ధిహీనుడుగాను, విద్యాహీనుడిగాను, దరిద్రుడుగాను, ఆపదల్లో పడేటువంటి వాడుగాను ఉండడం. అంటే పంచమ స్థానము, అష్టమ స్థానం, భాగ్యస్థానం 3 చెడిపోయి ఉండాలి. లగ్నానుసారం ఏవైతే పాపగ్రహాలు అవుతాయో ఆ గ్రహాలు ఈ 3 స్థానాలను చాలా బలంగా అశుభపరిచినప్పుడు ఈ కేముద్రమ యోగం పట్టిందనే చెప్పవచ్చును. చంద్రుని నుండి ద్వితీయ వ్యయములందు రవి కాకుండా మిగిలిన గ్రహాలు ఏవి లేకుండా ఉంటే కేముద్రమ యోగం అని, లగ్నం నుండి కానీ చంద్రుని నుండి కానీ కేంద్రములందు గ్రహములు ఉంటే ఈ యోగం వర్తించదని, ఈ విధంగా ఇక్కడ ఉండేటువంటి విషయాన్ని యథావిధిగా మనము తీసుకొని ఫలితాలను చెప్పుట వలన అవి అనుభవంలో జరగవు. ఏ యోగాన్నైనా పరిశీలన చేసేటప్పుడు ఆ యోగము ఏ భావాలకు సంబంధించినటువంటి ఫలితాలను ఇస్తుందో ఆ భావాలపైన శుభగ్రహాల ప్రభావం ఎంత ఉంది, పాపగ్రహాల ప్రభావం ఎంత ఉందో పరిశీలన చేసి అప్పుడు మాత్రమే ఫలితాలను చెప్పాలి. కానీ ఈ సూత్రాలలో చెప్పబడినటువంటి విషయాలని యథావిధిగా తీసుకొని మనము ఎప్పుడు ఫలితాలను చెప్పకూడదు. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. తర్వాతి వీడియోలో ఇంకొక యోగాన్ని విశ్లేషణ చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.